న్యూస్ చంద్రగిరి నుంచి ప్రచారం ముగించుకున్న టీడీపీ నేత రోజా తన ప్రచార సరళిపై మరిన్ని వివరాలు తెలియజేయడానికి తిరుపతి టీవీ9 స్టూడియోలో మా ప్రతినిధి సాయితో సిద్ధంగా ఉన్నారు. ఓటు సాయి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంకొక 20 నిమిషాల్లో ఎన్నికల ప్రచార ఘట్ట ముగిపోతుంది. ఈ నేపథ్యంలో రోజా మనతో ఉన్నారు. చెప్పండి, ఇంతవరకు జరిగినటువంటి ప్రచార సరళి చూస్తే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్నటువంటి నమ్మకం ఏమైనా వచ్చిందా? ఖచ్చితంగా అండి. మొన్న మొదటి విడత ఎలక్షన్స్లోనే చూశారు, స్పష్టంగా మహాకూటమి విజయం సాధించబోతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది. ఈరోజు ఇక్కడ జరిగే రెండో విడత ఎలక్షన్స్లో మరి కార్యకర్తలు, నాయకులు, అభ్యర్థులంతా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఎవరు గెలిచితే వాళ్ళకి రేపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి 100%గా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో మీరు చేదు అనుభవాన్ని ఎదురు చూశారు. ఈ ఎన్నికల్లో అప్పటి నుంచి కూడా పోరాడుతూ వచ్చారు. ఇప్పుడు మీ చంద్రగిరిలో పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? చంద్రగిరిలో చాలా బాగుందండి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సపోర్టివ్గా నేను గెలవాలి, ఈరోజు పార్టీ కోసం కానీ సమాజంలో ఉన్న మహిళల గురించి ఈ అమ్మాయి పోరాడే తత్వం చూస్తే ఖచ్చితంగా మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంది అన్న నమ్మకంతో వాళ్ళందరూ కూడా నాకు సపోర్టివ్గా ఉన్నారు. ఆల్రెడీ నేను ఒక ఎలక్షన్లో కంటెస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు అలాంటి చేదనుభవాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నాను. మొదట చూస్తే గల్లారణ గారికి మీకు మధ్య మాత్రమే పోటీ ఉందనుకున్నారు. ఇప్పుడు చూస్తే త్రిముఖ పోటీ అయింది. ప్రత్యేకించి చిరంజీవితో పాటు అల్లు అర్జున్ అందరూ కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ప్రచారం చేశారు. ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు? త్రిముఖ పోటీ ఉంటుంది అనుకుంటున్నారు మీ ఇద్దరు? ఈరోజు అక్కడ ఏం లేదు కాబట్టి అల్లు అర్జున్ గారు నిన్న వచ్చారు, ఈరోజు చిరంజీవి గారు వచ్చారు. మరి జనాలు నవ్వుతున్నారు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ తిరుపతి కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే అది ఓడిపోతాం. సరే, జిల్లాలో ఒకటన్నా గెలిపించుకోవాలనుకున్నప్పుడు వేరే ఏదైనా కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకుంటే బాగుండు. కానీ నా మీద పర్సనల్ కోపంతో మరి వెంజెన్స్ తీసుకోవాలన్నట్టు ఈరోజు వెంటనే ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా నాకేం భయం లేదు, ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం నేను కూడా అన్ని ఉద్యమాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పాల్గొన్నాను. అదేవిధంగా నా వంతు సహాయాన్ని అందించాను. నా వల్ల ఎవరికి అన్యాయం నేను చేయలేదు. కానీ ఈరోజు వాళ్ళు సొసైటీకి కానీ ఇండస్ట్రీకి కానీ ఎటువంటి న్యాయం చేయలేదు. ఏ రోజు ఏ సమస్యని దూరం చేయడానికి ప్రయత్నించలేదు. మరి ఈరోజు కొత్తగా వచ్చి పార్టీ పెట్టేసి ఒక 5-6 మంత్స్లో మేము ఏదో చేస్తాము అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆర్టిస్టులు అన్న తర్వాత చూడటానికి ఎవరైనా వస్తారు. అది టీవీ ఆర్టిస్ట్ అయినా, సినిమా ఆర్టిస్ట్ అయినా, చిన్న ఆర్టిస్ట్ అయినా, పెద్ద ఆర్టిస్ట్ అయినా వాళ్ళు ఎలా ఉంటారని చూడటానికి వస్తారు. చూసిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారంటే అది వాళ్ళ అమాయకత్వం. మీ నియోజకవర్గంలో మీకు సమీప ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా గల్లారణ గారే అండి. ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి తన అధికార దుర్వినియోగం చేయాలి. ఆల్రెడీ ఆమె ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు తను ప్రభుత్వం తరఫున తెచ్చుకున్న ఫ్యాక్టరీల వల్ల ఈరోజు డబ్బు వైజ్ కూడా బాగా స్ట్రాంగ్ అయింది కాబట్టి ధనంతో, అధికార బలంతో గెలవాలి అనుకుంటుంది. కానీ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఆమె ఇంతవరకు ఎవరికి ఏం చేయలేదు. ప్లస్ ఒక మహిళగా ఉండి ఏ మహిళా సమస్య గురించి పట్టించుకోలేదు. ఎక్కడ ఎంతమంది చనిపోయారు మహిళలు, ఏ ఒక్కరోజు వాళ్ళని పలకరించలేదు, వాళ్ళ సమస్యను దూరం చేయడానికి ప్రయత్నించలేదు. పోనీ ఆరోగ్య శాఖ మంత్రిగా మీకున్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి అనుకుంటున్నారు? నియోజకవర్గంలో మీకున్న ప్లస్ పాయింట్స్ ఏం కనబడుతున్నాయి? ముగ్గురులో చూస్తే అండి, నలుగురు మహిళల్లో ఎవరు ఈ మహిళల కోసం ఏమైనా చేశారు అంటే ఫస్ట్ నేనే వస్తానండి. మిగతా వాళ్ళు అసలు ఎప్పుడు బయటకు వచ్చిన దాఖలాలు కూడా లేదు. ఏ మహిళ గురించి పోరాడలేదు, ఏ సమస్య గురించి పట్టించుకోలేదు. రెండవది, ఒక సినిమా ఆర్టిస్ట్గా నాకు జనంలో ఒక పాజిటివ్ అప్రోచ్ ఉంది. ఎందుకంటే నన్ను ఎంతోమంది అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్. ఆల్రెడీ మాకు ఒక పెద్ద ట్యాగ్ ఉంది తెలుగుదేశం పార్టీ. అక్కడ ఆల్మోస్ట్ 60% ఓట్స్ మాకు అక్కడే వచ్చేస్తాయి. కాబట్టి మాకు 100% మాకు ఇక్కడ నలుగురు మహిళల్లో చూస్తే నేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే సాయిరామణి గారు కేవలం చిరంజీవి గారి ఫేస్ పెట్టుకొని ఎలక్షన్లో వెళ్ళాలి తప్ప తను ఎవరో, తను ఏం చేస్తుందో, ఏం చేసిందో, ఏం చేయబోతుందో చెప్పేది కూడా తెలియని మనిషి. రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు ఎన్నికల ప్రచార సరళిలో ప్రత్యేకించి కాంగ్రెస్ కానీ, ప్రజారాజ్యం కానీ తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ గతంలో 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయింది. ఈ రోజు నుంచి ఏదో చేస్తామంటే జనం నమ్మే పరిస్థితి లేదని చిరంజీవి చెప్తున్నారు, వైఎస్ చెప్తున్నారు. చిరంజీవి గారు చాలా చెప్తున్నారండి. ఆయన చెప్పింది ఒకటి కూడా ఆయన మాట మీద నిలబడలేదు. ఫస్ట్ పాజిటివ్ పాలిటిక్స్ అన్నాడు, తర్వాత అందరినీ వ్యక్తిగతంగా దూషించాడు. ఎప్పుడైతే శ్రీజ వాళ్ళ హస్బెండ్ మేము కూడా మెగాస్టార్ గారి విజయం కోసం ప్రచారం చేస్తామంటే పిల్లలు అవసరం లేదు, నా ఇమేజ్ చాలు, నేనే పోరాడతానన్నారు. ఈరోజు చూసే చెల్లెల దగ్గర నుంచి, మేనల్లుడి దగ్గర నుంచి, కొడుకు దగ్గర నుంచి అందరినీ తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. మరి అదేవిధంగా సామాజిక న్యాయం అన్నారు. తీరా పార్టీ పెట్టిన తర్వాత ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చి
న్యాయాన్ని సమాధి చేశారు. కాబట్టి ఆయన మాట్లాడే మాటలకి ఆయన చేసే పనులకి ఎక్కడా పొంతన లేదు. కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఎవరికి న్యాయం చేయలేదు, ఈరోజు సమాజానికి ఏం న్యాయం చేస్తాడు అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. కాబట్టి చిరంజీవి గారి మాటలు సీరియస్గా తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఫ్యాన్స్ ఎవరన్నా కొద్దిమంది, ఆ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అర్థమైంది కమిటీల్లో స్థానం లేదు, పార్టీ టికెట్లలో స్థానం లేదు, కనీసం ఆయన పర్యటిస్తున్నప్పుడు వాళ్ళకి పర్యటన వివరాలు కూడా తెలియట్లేదు. అంటే ఈరోజు ఆ అభిమానుల్ని ఎంత అవమానపరుస్తున్నారో అభిమానులందరూ కూడా. ఫైనల్గా ఒకటి చెప్పండి, తెలుగుదేశం పార్టీ మహాకూటమి వల్ల లబ్ధి పొందుతుందా లేకపోతే తెలుగుదేశం వల్ల మహాకూటమి లబ్ధి పొందుతుంది? ఇది ఎవరి వల్ల ఎవరైనా చెప్పలేమండి. ఇది ఒక యూనిటీగా చేసే పని. ఎందుకంటే కాంగ్రెస్ అనే పెనుభూతాన్ని అంతం చేయాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఒక నినాదంతో ఈ పార్టీలన్నీ కలిసి ఇది ఒకరికొకరు ఉపయోగం అంతే.